ఎందుకంటే ఆయన ఒక్క కన్యస్వామి చాలు ఆయనకి, ఆయన రక్షించడానికి, అయ్యప్పని రక్షించడానికి కన్యస్వామి. లేకపోతే పారిపోతాడు, కొండ నుంచి ఆవిడ ఎత్తుపోతుంది. అందుకని ఆ కన్యస్వామిని నేనే అని ప్రతి సంవత్సరం కన్యస్వామిగా భావిస్తూ వెళ్ళాలి తప్ప రెండోసారి ఒక కత్తి పట్టుకుని, మూడోసారి ఇంత కట్ట మెళ్ళలో వేసుకుని, నాలుగోసారి పెద్ద కథ, ఐదోసారి ఆయన గురుస్వామిని పేరుస్వామి ఏమిటో మరి 18 అయ్యేసరికి నేను ఆయన కంటే పైన మెట్ల మీద కూర్చుంటాను. ఏం లేవు, ఏదో సీనియర్ తీసుకెళ్తాడు కాబట్టి వాడికి నియమాలు వచ్చు కాబట్టి ఏదో పూజ చేసినట్టు చేస్తాను, నాకు పాటలు పాడగలను కాబట్టి గురుస్వామి అని అంటారు తప్ప అందరూ ఆయన దగ్గర కన్యస్వాములే. ఒక శరం చూస్తాడు అయ్యప్ప. ఆ శరం చెక్క శరం కాదు, మన మనస్సు అనే శరాన్ని చూస్తుంది. మాడిగాపురంలో జ్యోతి తర్వాత రోజు నేను గంబారి మీద